హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ జో. నేనండి మీ జ్యోత్స్న అమిల్నేని. ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఒక చోటుకి వెళ్తున్నామండి, ఒక మౌంటైన్కి. దాని పేరే మౌంట్ రేనియర్. ఇక్కడ నుంచి 106 మైల్స్ దూరంలో ఉంది ఇంటి దగ్గర నుంచి. అండ్ మోర్ ఓవర్ మాకు ఒక 2.5 hours టైం పడుతుంది అనమాట డ్రైవ్కి. సో నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్స్ మౌంట్ రేనియర్. అది ఎందుకో నాకు తెలియదు కానివ్వండి, నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అది. ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్తాను నేను ఓపిక్గా. నాకైతే నో రెస్ట్రిక్షన్స్, నో ఇబ్బంది, అసలు ప్రాబ్లమే లేదు అసలు. అందుకే మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను ఈరోజు. అయితే మీరు రెడీయా నాతో పాటు రావడానికి? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. విసు సే హాయ్. అది గీతమ్మ కాదు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. ఒక గంట సేపటి ప్రయాణం తర్వాత మౌంట్ రేనియర్ వ్యూ అయితే అద్భుతంగా ఇలా కనిపించిందండి. అది చూసాక ఎప్పుడెప్పుడు మౌంట్ రేనియర్ రీచ్ అయిపోదామా అన్నట్లు అనిపించింది. కాకపోతే వెళ్తూ ఉంటే డ్రైవ్ కూడా అద్భుతంగా సాగింది. ఇలాగే పచ్చదనము అండ్ డ్రైవ్కి రోడ్కి ఆనుకొని ఒక లేక్. వాహ్, బాగుండిందండి డ్రైవ్ అయితే. చూస్తున్నారు కదండి లేక్ ఎంత పొడవుగా ఉందో. ఎంతసేపు వెళ్తున్న లేక్ అయితే రోడ్డుకి ఆనుకొని ఉంది. దీనివల్ల డ్రైవ్ మరింత బాగా అనిపించింది మాకు. హోబో ఇన్, ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటా అంటే పాత రైల్వే బోగీస్ని తీసుకొని అందులోనే మనకి డైనింగ్కి యాజ్ వెల్ యాజ్ లాడ్జింగ్కి కూడా వీళ్ళు సదుపాయాలని చాలా చక్కగా ఏర్పరిచారండి. ఇది ఆన్ ద వే టు మౌంట్ రేనియర్లో మనకి తారసపడుతుంది. అది విషయం. అలెగ్జాండర్స్ లాడ్జ్ అని ఒక 5 years బ్యాక్ అయితే మేము ఇక్కడ స్టే చేసామండి ఈ హోటల్లో, ఈ లాడ్జ్లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అద్భుతంగా ఉండిందండి, స్టే కూడా బాగానే ఉండింది. అదిగదిగో మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ అండి. మనమైతే ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే మనము డ్రైవ్ చేయాలి. ఇక్కడ అమెరికా ద బ్యూటిఫుల్ యాన్యువల్ పాస్ అనేది మేము చూపించి లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. Hi, well, Martin here. Hey. Perfect. Here you go. Thank you. Have a wonderful day, okay? You too. You too. సో ఇప్పుడే మేము మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయ్యామండి. అక్కడ టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాన్యువల్ పాస్ మనం ఆల్రెడీ అక్కడ తీసుకున్నాను, చూపించాను కదా నేను మీకు. ఒలింపిక్ నేషనల్ పార్క్లో తీసుకున్నాము. ఆ పాస్ చూపిస్తే వాళ్ళు లోపలికి అలో చేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యారడైజ్ పాయింట్ అనే చోటుకి వెళ్తున్నాము. సిగ్నల్స్ అయితే లేవు మాకు, మొబైల్ సిగ్నల్స్. శాటిలైట్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని ఇంకా జీపీఎస్లో పెట్టుకొని మ్యాప్ వెళ్తున్నాము. అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడ మనకి మ్యాప్ ఇచ్చారు కదా, ఇందులో ఈ బుక్లోనే మ్యాప్ అవన్నీ కూడా ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ ఎంటర్ అయిన తర్వాత ఇంటర్నల్గా మనము రోడ్స్లో డ్రైవ్ చేస్తూ వెళ్తూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ నేచర్ని. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సడన్గా సర్ప్రైజింగ్గా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఒక లుక్ వేసారా, చూసారా? అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చిన్నది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్ని బుడ్డి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకు, ఈ వ్యూ పాయింట్ చూసేందుకు ఇక్కడ కార్ పార్కింగ్కి కొంచెం స్పేస్ ఇచ్చారండి. ఎంత బాగా ప్రీ ప్లాన్ చేస్తున్నారు కదా. నిస్క్వాలి రివర్ అని, ఈ రివర్ మీదుగా ఒక బ్రిడ్జ్ ఉందండి. ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉందండి నా సామిరంగా. అటు చూడండి లెఫ్ట్ సైడ్కి. వావ్. మేము వెళ్ళిన రోజుకైతే ఇక్కడ వాటర్ ఫ్లో అయితే లేదండి ఈ రివర్లో. వ్యూ అయితే మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ ఉందండో, ఆపి కార్స్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతారు. మేమైతే ఆపలేదు. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నుంచి మౌంట్ రేనియర్ వ్యూ. వావ్, అమేజింగ్ కదండి.
మౌంట్ రేనియర్కి ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరిందైతే నాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు మా కార్లో అనుకోకుండా నువ్వు వస్తా అంటే నేదంటే అన్న సాంగ్ ప్లే అవుతుంది. సో మౌంట్ రేనియరే నా కోసము మా కోసము నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని సాంగ్ పాడినట్లు అనిపిస్తోంది నాకైతే. కొంచెం ఎక్కువైంది కదండి, బట్ నాకైతే రియల్గా అలానే అనిపించింది. బై ద వే ఇక్కడ వీడియోలో చూడండి, రైట్ సైడ్ మీకు వైట్గా కనిపిస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ స్నో అండి, మంచు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, క్లైమేట్ చూస్తే ఎండ ఉంది, రైట్ సైడ్ అయితే కొంచెం కొంచెం స్నో ఉంది. కొండ మీద అంటే ఇంకొంచెం పైకి ఎలివేషన్ వెళ్తే ఏమన్నా స్నో పడతా ఉందో పడిందో అనుకోవచ్చు, బట్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇంకాస్త ముందరికి వెళ్తే స్నో మోతాదు ఇంకొంచెం పెరిగిందండి. రోడ్డు పైన అయితే లేదు కానీ రోడ్డు సైడ్లలో, రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే స్నో కనిపించింది. నేను కూర్చున్న వైపు ఉన్న విండోలో ఉన్న వీడియోనైతే ఇలా కవర్ చేశాను. నాకైతే అంతు చిక్కని విషయం ఏంటంటే, స్నో ఉంది, వాటర్ ఉంది, ఎండ ఉంది. ఎలా? ఎండ అయితే మామూలుగా అయితే లేదు, బాగానే ఉంది ఎండ కూడా. సో ఆ ఎండ తీవ్రతకి ఆల్రెడీ ఉన్న స్నో అదంతా కరగాలి కదా, ఎలా కరగకుండా ఉంది? కరిగిన స్నో నుంచి వాటరే ఇలా ఫాల్స్ అయి వస్తూ ఉంది, బట్ మొత్తం స్నో ఎందుకు కరగట్లేదు? ఇది నా ప్రశ్న అండి. అండ్ ఈ స్నో చూస్తున్నారా, బాగా అందరూ నడిచి వెళ్ళి అదంతా కూడా మట్టి మట్టి అయిపోయింది. కొన్ని చోట్లలో, నడవని చోట్లయితే తేట తెల్లంగా ఉంది. కొంచెం కాదండి, స్నో అయితే చాలానే ఉంది రోడ్డుకి అటువైపు ఇటువైపు. రోడ్డు మీద అయితే క్లియర్గా ఉంది, బట్ స్నో అయితే పక్కా స్నోలా కనిపించట్లేదు. మొత్తం నడవటం వల్ల బాగా మట్టి కలిసిపోయినట్లు ఉంది. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ అయితే చాలా బాగా కాస్తూ ఉంది. సో ఎండ ఉన్నప్పుడు ఇంత స్నో ఎందుకు కరగలేదు, ఎలా కరగకుండా ఉంది అనే విషయం మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ ద్వారా నాతో తెలియజేయండి. నాకైతే ఐఎమ్ సో క్యూరియస్ టు నో. నిగనిగలాడే స్నో తెల్లదనము అండ్ పచ్చని చెట్లు, ఈ రెడ్డిటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి, బ్రైట్గా. యాక్చువల్గా స్నో పడుతున్నప్పుడు ఈ చెట్ల మీద ఎస్పెషల్లీ మనకి స్నో పడుతున్నప్పుడు చూస్తే మాత్రము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో క్రిస్మస్ ట్రీస్ మీద డెకరేషన్కి కోసం ఏదో స్నోని స్ప్రింకిల్ చేసినట్లు అనిపిస్తుంది కొద్దిగా స్నో పడుతుంటే. అదే మోతాదు పెరిగేసరికి ఆ చెట్ల షేప్ తీసుకుంటుంది అనమాట. చెట్లు కూడా కంప్లీట్లీ వైట్ కలర్తో కప్పేయబడి అది ఇంకొక అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఏ సీజన్లో వచ్చినా ఎలాంటి టైంలో వచ్చినా కానీ మౌంట్ రేనియర్ అయితే కన్నుల విందుగా ఉంటుంది, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పటాపంచలైపోతుందండి చిటికెళ్ళు. అక్కడికి వెళ్ళామంటే ఇంకా వేరేటివేవి గుర్తుండవు, మౌంట్ రేనియర్ అండ్ నేచర్స్ బ్యూటీనే ఉంటుంది అన్నమాట. మనం ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, ప్రకృతిని వర్ణించుకుంటూ చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసామండి. మొత్తానికైతే ప్యారడైస్ పాయింట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగే విజిటర్ సెంటర్ అన్నమాట. యూజువల్గా ఎనీ టూరిస్ట్ అట్రాక్షన్కి వెళ్తే, కొంచెం ఇలా నేషనల్ పార్క్స్ ఇలాంటి వాటికి వెళ్తే డెఫినెట్గా మనకైతే ఒక విజిటర్ సెంటర్ ఉంటుంది. అందులో ఆ మౌంట్ రేనియర్ గురించి కొంచెం రాసి, కొంచెం ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డినోషన్స్ అయితే పెట్టింటారు. అండ్ మనకి అక్కడికి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, రెస్ట్ రూమ్స్ కావాలన్నా, సో ఆ వసతులు అన్నీ అయితే మనకైతే అక్కడ ఉంటాయన్నమాట. యూజువల్గా మేము వెళ్ళేటప్పుడు జస్ట్ అబౌట్ టు క్లోజ్ అనమాట ఆ విజిటర్ సెంటర్. కార్ పార్కింగ్ చూస్తున్నారా ఎంత పెద్దది ఉందో, అయినా మొత్తం రౌండ్స్ వేసి చూసుకొని మనం కార్ పార్కింగ్ వెతుక్కోవాల్సి వస్తుంది, ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉన్నా కూడా, ఎందుకంటే విజిటర్స్ అంతమంది ఉంటారు. డాడీని చూడు,
మిస్ పాపం ఇక్కడ చూడు డాడీని చూడు హాయ్ చెప్పు నువ్వే పెట్టుకో నువ్వే హాయ్ నా పట్టుకో నా పట్టుకో హలో అమ్మా బీన్ 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 ఓ బీన్ 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 మేము ఇందాకే ఒక 1 అవర్ బ్యాక్ అయితే మౌంటైనియర్ ప్యారడైస్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. వచ్చిన తర్వాత నీట్గా ఇంటి నుంచి ప్యాక్ చేసుకొచ్చిన ఫుడ్ తినేసాము. రాగానే ఈ వ్యూ చూడగానే అద్దిరిపోయింది, అసలు సూపర్ అమేజింగ్గా అనిపించింది. సో కాసేపు వ్యూని ఎంజాయ్ చేస్తూ అట్లానే కార్లోనే కూర్చొని తినేసాము. తినేసి ఇప్పుడే జస్ట్ మేము స్టార్ట్ అయ్యాము. అంటే మేము యాక్చువల్లీ ట్రైల్కి వెళ్ళాలని ప్లాన్ ఉండే, బట్ ఇలా ఉండటం వల్ల కొంచెం ట్రైల్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ మేమైతే వెళ్ళగలిగినంత వరకు వెళ్దామని నేను బాలాజీ స్టార్ట్ అయ్యాము. మమ్మీ అయితే స్నో చూడగానే తను కొంచెం స్కేర్డ్ అయింది, ఎందుకంటే కొంచెం జారుతుంది కదా, వద్దని చెప్పి తను అక్కడే ఆగిపోయారు. సో ఇంకా విస్సుని కూడా కాసేపు ఇక్కడ ఆడించుకొని బ్యాక్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసాము. సో నౌ మనమైతే ఇప్పుడు ఈ అద్భుతమైన మౌంటైనియర్లో ఈ మంచు కొండ మీద మనము వాకింగ్ వెళ్ళబోతున్నాం ట్రైల్కి. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు వెళ్దాం అనేది ప్లాన్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత లవ్లీగా ఉందో. అసలు అమ్మ అసలు మాటల్లో చెప్పలేము, అలా ఉంది. మిరుమెట్లు కళ్ళు మిరుమెట్లు గొలిపేలాగా అన్నట్లు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను టెక్స్ట్ బుక్స్లో. సో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంది. రాగానే దిగినప్పుడైతే మొత్తం కొంచెం సన్నీగా ఉండింది. అక్కడ పైన చూస్తే కొంచెం ఫాగీ కూడా ఉందండి. యాక్చువల్లీ వచ్చినప్పుడు లేదు ఆ విధంగా ఫాగ్, బట్ మేము లంచ్ చేసి కొంచెం ఆరాంగా రిలాక్స్ అయ్యి బయటకు వచ్చేసరికి ఫాగ్ వచ్చేసింది. బట్ మాకైతే అనిపిస్తుంది ఇంకాసేపట్లో ఇంకొంచెం క్లైమేట్ మారుతుంది, మేబీ మనకి క్లౌడీగా అండ్ చీకటి పడిపోయే ఛాన్స్ ఉంది అన్నట్లు మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మరి మీరు కూడా రండి, వెళ్ళి చూద్దాము. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, మౌంట్ రైనియర్ బాగా మంచి ఎలివేటెడ్ పాయింట్లో ఉన్నాము అండ్ చాలా చలి ఉంటుంది అని అనిపిస్తుంది కదా. నేను అలానే అనుకున్నాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే. సమ్మర్లో వస్తున్నామనేసి నాకు అనిపించింది, అప్పుడు బాగా ఓపెన్గా ఉండింది, చలి లేదు, ఏమీ లేదు, స్నో ఏమీ లేదు మేము ఉంటున్న దగ్గర. అందుకని ఇక్కడ కూడా అలానే ఉంటుందని వచ్చేసాను వితౌట్ ఎనీ ప్రిపరేషన్. వచ్చి చూసేసరికి స్నో ఉంది, బట్ చాలా అయితే ఏమీ లేదండి. టచ్ చేస్తే కొంచెం అనిపిస్తుంది స్నోని టచ్ చేస్తే, బట్ అదర్వైజ్ చాలా అయితే అనిపించదు ఇక్కడ. అదేంటో నాకైతే కొంచెం అర్థం కాదు. ఆడుకునేదానికి వీలుగా బాగా రిలాక్స్ అవ్వచ్చు, ఎంతసేపు అన్నా ఉండొచ్చు హ్యాపీగా. బట్ ఈసారి ఎందుకు నేను కొంచెం కవర్డ్గా వేసుకోవచ్చాను స్వెటర్ లాగా అంటే, క్లైమేట్ ప్రెడిక్షన్లో ఈరోజు క్లౌడీ చూపించింది. సో క్లౌడీ చూపించింది, అందుకని ఎందుకైనా మంచిదని వేసుకొచ్చాము. అందుకే విసుగు కూడా నేను పెద్దగా క్లోత్స్ అంతా వింటర్ క్లోత్స్ ఏమి తెచ్చాను కానీ వేయలేదు. సో ఇక్కడ వరకు తీసుకొచ్చి కిందకి తీసుకెళ్ళిపోయారు కదా, సో తనకి అవసరం రాలేదు. యా స్నో అంతా పైన వేస్తున్నారు. సో యా బాగుంటుంది. సో ఈ క్లైమేట్లో అయినా మనం హ్యాపీగా వచ్చి ఆడుకోవచ్చు, ఇక్కడ హ్యాపీగా ట్రయల్స్కి వెళ్ళొచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు రమ్మన్నా ఏ సీజన్లో ఎనీ టైం రమ్మంటే నాకైతే ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు మౌంట్ రైనియర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్స్ అని చెప్పాను కదా. ఇంత అద్భుతంగా అంటే ఇంకేముంటుందండి చెప్పండి. ఇంత అద్భుతంగా కనిపిస్తుంటే. సో నా వెనకాల ఉండేటివి ఏంది అనుకుంటున్నారేమో, వెనకాల ఉన్నది రెస్ట్ రూమ్స్. ఇవి ఎక్కువ రెస్ట్ రూమ్స్. విజిటర్ సెంటర్లో కూడా మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ రూమ్స్ ఉంటాయి హ్యాపీగా. సో నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే స్లెడ్డింగ్ కూడా చేద్దామా అనుకున్నాము. సైట్లో చూస్తే రెస్ట్రిక్షన్స్లో స్లెడ్డింగ్ కూడా ఉన్నింది, అందుకని మేము తీసుకొచ్చుకోలేదండి. కానీ ఇక్కడ చూస్తే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్నోలో ప్లేయింగ్ కూడా రెస్ట్రిక్షన్స్ అని చెప్పారు, బట్ చాలామంది స్కీయింగ్ చేస్తున్నారు,
అండ్ స్నోతో ఆడుకుంటున్నారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే మిస్ అయ్యాము స్లెడ్స్ తెచ్చుకోవడానికి. బట్ సైట్లో అయితే రెస్ట్రిక్టెడ్ అని మాత్రం రాస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో మీకు నడకదారి అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. ఇది జనాలు చాలామంది నడిచి వెళ్ళడం రావటం మూలాన ఏర్పడిన దారి. సో దాంట్లోనే ఫాలో అవుతూ వెళ్తే సేఫ్గా వెళ్ళగలిగాము. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ లోయలో అయితే సీనిక్ వ్యూ సూపర్, సింప్లీ సూపర్. అసలు దీన్ని వర్ణించడానికైతే నాకైతే మాటలు లేవండి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నడకదారి అయితే చాలా తిన్నగా స్లిమ్గానే ఉంది కదండి. సో అందువలన ఎదురుగా ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి వాళ్ళకి దారిని ఇవ్వాల్సిన పరిస్థితి. లేదంటే అటువైపు ఇటువైపు కొంచెం అటు ఇటు అయిందంటే కాలు పెట్టామంటే దిగబడిపోతా ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే మొత్తం లోయ, అండ్ ఎదురుగా చూస్తే మాత్రం మంచు పర్వతము. అండ్ ఉండేది కూడా పర్వతం మీదనే అనుకోండి. బట్ ఇంకా వెళ్ళాలి మోటివేషన్ మాత్రము ఎక్కడ తగ్గలేదండి. ఆ అందము, ఆ ప్రకృతి యొక్క సౌందర్యము అంత వర్ణాతీతంగా, అంత బాగా అట్రాక్టింగ్గా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఈ మంచు, ఇంత మంచు ఉంటే అక్కడ కొంచెం మాత్రం వాటర్ ఫాల్ ఉందండి. ఓహ్ బాయ్, అక్కడ చూసారా, అది చాలా వరకు డేంజర్ అయిన ప్లేస్ అది. అక్కడ కానీ ఇటువైపు కానీ. అందుకే వీళ్ళు నీట్గా నడకదారిలో ఆరెంజ్ స్టిక్స్ పెట్టి మనకి డినోట్ చేశారు, దానికి అటు ఇటు వెళ్ళొద్దండి అన్నట్లుగా. ఇంతలా కళ్ళు మిరిమిట్లు కలిగేటువంటి ఈ పర్వతాన్ని చూస్తుంటే, ఈ మంచు పర్వతాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? ఆ విషయాన్ని టకటక చకచక అని కమెంట్స్లో ఎంటర్ చేసి నాకు తెలియచేయండి. నాకైతే ఈ పర్వతాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ప్రకృతి చాలా అందమైనటువంటి మంచుని ఈ పర్వతం మీద పిండి ఆరబోసిన విధంగా కప్పి చాలా అద్భుతంగా ముస్తాబు చేసిందనే నా మనసుకు అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా నాతో తెలియచేయండి. Go, run. అన్న బుర్రిపిట్ట వచ్చింది. అవును కదా, బుర్రిపిట్ట వచ్చింది.
హోమ్ మేడ్ కాఫీ అండి. బాగా వేడిగా ఉంది. అంటే ఇంట్లో పెట్టి దించిన వెంటనే తాగినంత వేడి కాదు కానివ్వండి, బట్ ఇట్స్ హాట్, తాగేంత మితంగా ఉంది. ఇంటికాంచి పెట్టుకొచ్చుకున్నాం ఫ్లాస్క్లో పోసుకొని. అండ్ మౌంటైన్ చూస్తా ఇక్కడ తాగడం బాగా అనిపిస్తుంది, థ్రిల్లింగ్గా. ఓ మంచి కాఫీ మౌంట్ రేనియర్లో. ఇంకా వచ్చాక ఇంకా మేము కిందకి వెళ్తున్నాము. ఆన్ ద వేలో సీనిక్ ప్లేసెస్లో కొంచెం ఆగి కొన్ని ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటున్నాము. కార్ కొత్తది కదా, సో కార్తో ఫొటోస్ దిగాలి అని అనిపించింది. సో దిగుదాము మౌంట్ రేనియర్లో అన్నట్లు అనుకుంటున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. మీకు కూడా ఇదంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అసలు నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, అంత బాగా అట్రాక్టింగ్గా ఉందన్నమాట ఇక్కడ సీనిక్ పీస్. మరి కిందకి వెళ్తూ ఎలా ఉందో చూద్దాం వచ్చేసి. సో ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉందండి. వ్యూ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కార్ పార్కింగ్కి కొంచెం స్పేస్ ఇచ్చారు. మేము ఇక్కడికి వచ్చి కొన్ని కార్తో వీడియోస్ ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తాను, చూడండి ఇప్పుడు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్కి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నిటినీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు యూ గైస్ టేక్ కేర్. జ్యోత్స్న సైనింగ్ ఆఫ్. బాయ్.